హే బ్యూటిఫుల్ పీపుల్, గుంటూరు వెళ్ళాక ఇంకా నా మొదటి పని ఏంటంటే మొక్కలు ఏమేమి ఉన్నాయి, చెట్లు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి వెళ్ళి చూసుకుంటా అనమాట. వెళ్ళి చూడగానే మల్బెర్రీ చెట్టు దగ్గర నాకు మల్బెర్రీ దొరికింది అనమాట. చాలా పెద్దగా లావుగా వచ్చింది, అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చెట్టుకి ఇంకేమైనా ఉన్నాయేమో అని చెప్పి నేను అవి మొత్తం చూసేస్తున్నామంట, చెట్టు మొత్తము. అందులోని మావయ్య కొంచెం దగ్గరికి కొమ్మలు నరికేసరికి బలమంతా కాయలు తీసుకొని మంచిగా లావుగా వచ్చినాయి. ఈసారి చూడండి ఎంత లావుగా ఉందో. మా హవి ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో చూడు మమ్మీ అంటుంది. తను కూడా సర్చ్ చేసింది అనమాట. చూడండి ఎంత మంచిగా పూత వచ్చిందో అసలు. నేను ఎప్పుడు అలా కాయలు ఎక్కువ వచ్చినప్పుడల్లా మల్బెర్రీ జామ్ చేస్తుండేదాన్ని హవీకి. హవీ చాలా ఇష్టంగా తినేదనమాట. మన ఇంట్లో చేసుకునే చాలా హెల్దీ కదా, అందుకని ఎక్కువ చేసి పెట్టేదాన్ని అలా ఎక్కువగా కాయలు అవి వచ్చినప్పుడు. అండ్ దాని తర్వాత న్యూ హౌస్కి అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్యామిలీ మొత్తం ప్రేయర్ చేసుకున్నాము. ప్రేయర్ చేసుకొని ఇంకా అలా కాసేపు ఇల్లు మొత్తం చూసేసి ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత దాని తర్వాత రోజు అయితే బాబుకి 45 days వ్యాక్సిన్ అయితే కొంచెం లేట్ అయింది, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. అండ్ దాని తర్వాత ఇక్కడే వ్యాక్సిన్ వేయించేసి తీసుకొచ్చాను. ఫీవర్ వచ్చింది పాపం, లెగ్కి బాగా కొంచెం పవర్ఫుల్ ఇంజెక్షన్ అయ్యేసరికి బాధపడ్డాడు అనమాట. కొంచెం గడ్డ కట్టింది, 3 days ఫీవర్తో బాధపడ్డాడు. ఇంకా అగైన్ ఇంకా ఫీవర్ అది తగ్గాక మళ్ళీ మేము వైజాగ్కి బయలుదేరిపోయాము. మధ్యలో అయితే ఆగాము. ఆంధ్ర రెస్టారెంట్ ఉంది హైవే పైన, లార్జెస్ట్ రెస్టారెంట్ అని చెప్పేసి ఉందన్నమాట. అది ఇన్స్టాగ్రామ్లో కూడా ఫేమస్ ఈ రెస్టారెంట్, చూసాను నేను కూడా. ఫుల్ వీడియోస్ పెడుతూ ఉంటారు అతను. ఇంకా అక్కడైతే లోపలికి వెళ్ళగానే ఫుల్ పొగ, ఏంటి ఇలా ఉంది అసలు, లైట్స్ ఆన్ చేయలేదు. మేము వెళ్ళేసరికి 3 అలా అయిపోయింది అనమాట. ఎవరు మొత్తం ఖాళీ అయిపోయింది. మా హవి ఇక్కడ మెనూ చెప్పేసి సైలెంట్గా అటు ఇటు చూస్తుంది. మేమైతే అక్కడ బిర్యానీ, సూప్ అండ్ నూడిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అది ఇచ్చి వచ్చేసరికి మా వాడు ఏడుపు స్టార్ట్ చేసేసాడు అనమాట. అస్సలు ఊరుకోలేదు. ఇంకా నేనైతే కార్లోకి వచ్చేసాను, వాళ్ళు ఫుడ్ ఫినిష్ చేసి అయితే వచ్చేసారు. ఇంకా అగైన్ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదైతే గోదావరి బ్రిడ్జ్. ఎంతమందికి ఇష్టం గోదావరి అంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.